డిజిబొమ్మ ఛానల్ కు స్వాగతం. అద్భుతమైన నవ్వులు కురిపించే కథల కోసం మా డిజిబొమ్మను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లూజ్ చెక్, గ్యాజెట్స్ చెక్, యాటిట్యూడ్ డబుల్ చెక్. ఈ డిటెక్టివ్ కేస్ సాల్వ్ చేయడు, కేస్ ని రోస్ట్ చేస్తాడు. స్కూల్లోనే కాదు, ఎక్కడైనా కూడా. గత ఒక వారం నుండి ప్రతిరోజు అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు సన్షైన్ స్కూల్ బెల్ దాని అంతట అదే మోగుతోంది. రాము అంకుల్ చాలా భయపడినట్టున్నారు. మేడం, గత వారం రోజులుగా అదే టైం ఇండాల్ సరిగ్గా 12 గంటలకు బెల్ మోగుతోంది. స్కూల్లో ఇంకెవరైనా ఉన్నారా? లేరు మేడం, నేను చెక్ చేశాను. ఎవరైనా ఉన్నారా? అమ్మో, ఎవరక్కడా? నిన్న రాత్రి కూడా మన స్కూల్ బెల్ మోగిందట. స్కూల్లో ఎవరూ లేకపోయినా అది ఖచ్చితంగా దెయ్యమే. విజయ్, ఇది ఖచ్చితంగా దెయ్యమే. దెయ్యాలు బెల్ మోగించవు సని, అయితే మనుషులు మోగిస్తారు. అయితే మనుషుల దెయ్యంగా? విజయ్, నువ్వు ఈ మిస్టరీని సాల్వ్ చేయగలవా? నేను ప్రయత్నిస్తాను మేడం. కానీ జాగ్రత్తగా ఉండాలి. వెంకర్ పెట్టాలంటే. స్కూల్ ఖాళీగా ఉన్నప్పుడు అర్ధరాత్రి బెల్ ఎవరు మోగించారు? నిజం తెలుసుకుందాం. కేస్ పేరు అర్ధరాత్రి స్కూల్ బెల్ మిస్టరీ. కేస్ పేరు వినగానే నాకు జ్వరం వచ్చినట్టుంది. ఇంకా కేస్ స్టార్ట్ కూడా కాలేదురా. 7 రాత్రులు ఒకే టైం అంటే ఎవరో కావాలనే చేస్తున్నారా? లేదా ఏదో కారణం కూడా ఉండొచ్చు. ఈ రాత్రి మనం స్కూల్లోనే ఉండాలి. అదే నిజం తెలుసుకునే మార్గం. నాకు నిజం ఇంట్లోనే తెలుసుకోవచ్చు అనిపిస్తోంది. సాయంత్రం స్కూల్ ఖాళీ అయింది, కానీ ఇంకా టైం ఉంది. మనం ఇంటికి వెళ్ళొచ్చుగా. మిస్టరీలు ఇంటికి వెళ్ళొసని. నేనిక్కడ చిక్కుకుపోతే నన్ను ఉదయం అసెంబ్లీకి తీసుకెళ్ళండి. నువ్వు ముందు సైలెంట్గా ఉండు. సన్నీ, నీ వల్లే దెయ్యం భయపడిపోతుంది. ఏదో శబ్దం వచ్చింది. ఇంకా అరగంట. నా గుండె మాత్రం ఇప్పుడే బెల్ మోగిస్తోంది. రాత్రి 11:45. ప్రతి శబ్దానికి ఒక కారణం ఉంటుంది. ఈ కారణాలు నాకు నచ్చడం లేదు. నువ్వు ముందుకు వెళ్ళు విజయ్, నేను వెనక నుంచి నిన్ను సపోర్ట్ చేస్తా. నువ్వు నా షర్ట్ వదిలితేనే నేను వెళ్తాను. ఎవరైనా నడుస్తున్నట్టు శబ్దం వస్తోంది. నాకు కూడా వినిపించింది. అందరూ ఆగండి. ఇవి మట్టి అడుగుల గుర్తులు. చాలా చిన్నగా ఉన్నాయి. అంటే చిన్న దెయ్యమా సనీ? ఇవి పెద్దవాడి అడుగులు కావు. అయితే పిల్లవాడా? లేదా ఇంకా చిన్నది? ఇంకా చిన్నదా? విజయ్, బిస్కెట్ ముక్కలు దే మనకు పెద్ద క్లూ. దెయ్యాలు కూడా బిస్కెట్లు తింటాయా? ఇప్పుడు ఈ క్లూ మన రహస్యాన్ని ఛేదిస్తుంది. అడుగులు చిన్నవి, బిస్కెట్ ముక్కలు ఉన్నాయి. అంటే ఎవరో తినడానికి వస్తున్నారా? ఇక్కడికి నిజంగా వెళ్ళాలా? సమాధానం పైన అంతస్తులో ఉంది. సమాధానం కిందికి రావచ్చు కదా. జాగ్రత్తగా రండి. ఈ మెట్లు కూడా భయపెడుతున్నాయి. ఇంకా సమాధానం దగ్గర పడుతోంది. గాలి కూడా క్లూ కావచ్చు. గాలి క్లూ అయితే దయ్యం ఎవరో? సనీ ప్లీజ్. అవును, ఇది మన క్లూ. ఎవరూ మాట్లాడకండి. ఇది నిజంగా భయంకరంగా ఉంది. సమయం రాత్రి 11:59. ఇంటికి వెళ్ళడానికి ఇంకా ఛాన్స్ ఉందా? అందరూ రెడీగా ఉండండి. బెల్ నిజంగానే మోగుతోంది. కానీ రోప్ ఎవరు లాగుతోంది? అక్కడ ఏదో ఉంది. అక్కడ చూడండి. దెయ్యమా? అది కదులుతోంది. అది చాలా చిన్నగా ఉంది. అందరూ నెమ్మదిగా దగ్గరికి రండి. అది ఎక్కడికి వెళ్ళింది? ఇదిగో చూడండి, బిస్కెట్ ప్యాకెట్. అది ఇక్కడికి ఎలా వచ్చింది? దెయ్యం స్నాక్ తింటుందేమో.
అది ఎలుక చాలా చిన్నగా ఉంది. ఇదే నీ దెయ్యమా సనీ? మన మిస్టరీలో మొదటి నిజమైన సస్పెక్ట్. అయ్యో, ఈ చిన్న ఎలుకే బెల్ మోగిస్తోంది. ప్రతి రాత్రి ఈ ఎలుక బిస్కెట్ కోసం రూపాయికి ఎక్కింది. రోప్ లాగితే బెల్ మోగింది. 7 రాత్రులు మనం ఎలుకని దెయ్యం అనుకున్నామా? డిటెక్టివ్ పని అంటే నిజాన్ని భయం నుంచి వేరు చేయడం. నేను భయపడలేదు, నేను కేవలం జాగ్రత్తగా ఉన్నాను. సనీ, నువ్వే అసలు కామెడీ క్లూ. ఎవరు అక్కడ? దెయ్యం కాదు, ఎలుక. 7 రాత్రులు నేను ఎలుకకి సెల్యూట్ కొట్టానా? అంకుల్, నేను కూడా దూరం నుంచి సెల్యూట్ చేశా. అది నీ సెల్యూట్ కాదు, భయం. మిస్టరీ ముగిసింది. ఏం జరిగింది విజయ్? మేడం, మిస్టరీ సాల్వ్ అయింది. కేస్ పేరు మార్చాలి మేడం. ఇంత పెద్ద మిస్టరీకి ఇంత చిన్న కారణమా? బిస్కెట్ ప్యాకెట్ బెల్ వీల్ దగ్గర ఇరుక్కుంది. ఎలుక దాన్ని తినడానికి ప్రతి రాత్రి వచ్చేది. అందుకే బెల్ 12 గంటలకు మోగిందా? అవును మేడం. ఆ టైం స్కూల్ నిశ్శబ్దంగా ఉండటంతో శబ్దం ఇంకా భయంకరంగా అనిపించింది. నేను మాత్రం నిజంగానే దెయ్యం అనుకున్నా. పిల్లలు, బెల్ మిస్టరీకి సమాధానం దొరికింది. బెల్ మోగించింది ఒక చిన్న ఎలుక. అది సాధారణ ఎలుక కాదు, టైమింగ్ ఉన్న ఎలుక. ఇకపై దానికి బెల్ టవర్లోకి రావాల్సిన అవసరం లేదు. దీనికి ఇక్కడ ఫుడ్ పెట్టొచ్చు. సేఫ్ ప్లేస్, సేఫ్ స్కూల్. ఇక రాత్రి నాకు భయం లేదు. నాకు కూడా లేదు, కానీ నేను రాత్రి స్కూల్కి రావడం లేదు. కేస్ క్లోజ్డ్. అర్ధరాత్రి స్కూల్ బెల్ మిస్టరీ. మనం భయపడినది నిజానికి చిన్న ఎలుకే. భయం మన ఊహల్లో పెద్దదైపోతుంది. నిజం తెలుసుకునే వరకు భయం పెద్దదిగా కనిపిస్తుంది. ఈ మిస్టరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ రాత్రి బెల్ వినిపిస్తే నన్ను పిలవకండి. చూడండి, ఎలుక కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. క్లూజ్ చెక్, గ్యాజెట్స్ చెక్, యాటిట్యూడ్ డబుల్ చెక్. ఈ డిటెక్టివ్ కేస్ సాల్వ్ చేయడు, కేస్ ని రోస్ట్ చేస్తాడు. స్కూల్లోనే కాదు, ఎక్కడైనా కూడా. ఒక ఫ్రైడే మార్నింగ్ సన్షైన్ ప్రైమరీ స్కూల్ మొత్తం హడావిడిగా మెరిసింది. ఎందుకంటే ఈరోజు యాన్యువల్ ఆర్ట్ ఎగ్జిబిషన్. విజయ్, ఇవన్నీ పెయింటింగ్స్ చూడు, ఎంత బాగున్నాయి కదా. ఈరోజు బెస్ట్ డేలా ఉండబోతోంది. వావ్, ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ చాలా బాగుంది విజయ్. ఎగ్జిబిషన్ లో ఎప్పుడూ ఏదో సర్ప్రైజ్ ఉంటుంది. నిజమా విజయ్? ఏంటి అది? నా 6th సెన్స్ చెబుతోంది అంతే. అద్భుతం, ఈ పెయింటింగ్స్ చూడు. అవును, మన ఆర్ట్ ఎగ్జిబిషన్ గురించి. ప్రియా, ఇది ఈ ఎగ్జిబిషన్లో స్టార్ అవుతుంది. నేను చాలా హార్డ్ వర్క్ చేశాను టీచర్. ఐ హోప్ ఇట్ లుక్స్ గుడ్. 1 2 3 4 5. ప్రియా, పెయింటింగ్ ఎక్కడ ఉంది? నిన్న ఇక్కడే ఉంది కదా. నో నో నో, నేను నా పెయింటింగ్ డ్రాయింగ్ ర్యాక్ పైన పెట్టాను. 2 సార్లు చెక్ చేశాను, ఇప్పుడు అక్కడ లేదు. విజయ్, ఎగ్జిబిషన్ 3 గంటల్లో స్టార్ట్ అవుతుంది. మెయిన్ పెయింటింగ్ ఏ కనిపించకపోతే ఎలా? Case missing artwork and it begins now. ప్రియా, చివరిసారిగా ఆ పెయింటింగ్ ఉన్న ప్లేస్ కి నన్ను తీసుకెళ్లగలవా? షూర్ విజయ్, ప్లీజ్ నాతో రండి. ప్రియా, ఓ ఆర్ట్ రూమ్ లో పెట్టావా? ఎందుకు? పెయింటింగ్ జస్ట్ అప్పుడే ఫినిష్ అయింది, అందుకే డ్రై అవ్వడానికి డ్రాయింగ్ ర్యాక్ పైన పెట్టాను. ప్రియా, నీ పెయింటింగ్ లో మెయిన్ కలర్స్ ఏమి యూజ్ చేసావు? ఆరెంజ్ అండ్ yellow యూజ్ చేశాను ఫర్ ద సన్సెట్. ఎగ్జాక్ట్లీ, లుక్ హియర్. విజయ్, ఈ పెయింటింగ్ ఎవరో డ్రాగ్ చేసినట్టుంది. లేకపోతే కేర్లెస్ గా అయినా తీసుకొని వెళ్లారేమో. విజయ్, అది నువ్వు ఎలా చెబుతున్నావు? ఎలా అంటే? ఈ ఫ్లోర్ పైన ఉన్న ఫ్రెష్ పెయింట్ స్టెయిన్స్ చూసి. ఎవరో ఈ పెయింటింగ్ ని మార్నింగే మూవ్ చేశారు. బట్ వై?
హాయ్ మీరా, నువ్వు ఈ మార్నింగ్ ఏమైనా ఆర్ట్ రూమ్ దగ్గరికి వచ్చావా? హాయ్ విజయ్. లేదు, నేను రాలేదు. ఓకే, స్ట్రేట్ టు ద పాయింట్. నువ్వు పెయింటింగ్ ఏమైనా తీసావా? లేదు విజయ్. మరి ఈ పెయింట్ స్టెయిన్స్ ఏంటి? మీరా, ఏదో ఇన్ఫర్మేషన్ హైడ్ చేస్తున్నట్టు ఉంది. వాట్స్ దాట్? నేను ఐ సా సంథింగ్, కానీ ఎవరు నా మాట వినరు. ఇప్పుడు చెప్పు, ఐఎమ్ లిస్నింగ్. పొద్దున్నే 8 o'clockకి క్లాస్ 6 రోహన్ ఏదో రోల్డప్ చాట్ లాంటిది ఆర్ట్ రూమ్ను తీసుకొని వెళ్ళాడు. అది సంగతి. థ్యాంక్ యూ మీరా, ఇది ఇంపార్టెంట్ క్లూ. అతను ఎక్కడికి వెళ్ళాడో చూశావా మీరా? అవును, క్లాస్ రూమ్ వైపు వెళ్ళాడు. నో టెన్షన్లో క్లాస్ రూమ్ అన్నాను. అబ్బా, కరెక్ట్గా చెప్పు మీరా. రోహన్ జిమ్ స్టోరేజ్ రూమ్ వైపు వెళ్ళాడు. ఐ రిమెంబర్, ఎందుకంటే నేను ఇక్కడ చదువుతూ కూర్చున్నా. థ్యాంక్స్ మీరా. సనీ, ప్రియా, కమాన్, జిమ్ స్టోరేజ్ రూమ్, అది మా నెక్స్ట్ స్టాప్. విజయ్, నేను మీతో రావచ్చా? అఫ్ కోర్స్, నువ్వు కూడా ఇప్పటి నుండి మా టీమే. హే, అందరూ ఇక్కడ చూడండి, పెయింటింగ్ దొరికేసింది. హియర్, అందరూ ఇక్కడ చూడండి, ఫైనలీ ఇట్స్ ద పెయింటింగ్. హమయ్య, ప్రాబ్లం సాల్వ్డ్. నో సనీ, యాక్చువల్ ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. వాట్? అంతా సాల్వ్ అయిపోయింది. ఎస్ అని, మనకి పెయింటింగ్ దొరికింది. కానీ ఇంకా అది ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారో మనం తెలుసుకోవాలి. అయితే మళ్ళీ మన సర్చ్ స్టార్ట్ అన్నమాట. విజయ్, నా దగ్గర ఓ ఐడియా ఉంది. మన మీరా కూడా మాట్లాడుతుందిరో. సనీ, బీ సీరియస్. చెప్పు మీరా. నేను క్లాస్ 6 రోహన్ని తీసుకొని వెళ్తుంటే చూశాను. సో రోహన్ని వెతుకుదాం. రైట్ మీరా, గుడ్. రోహన్ ని వెతకాలి అంటే క్లాస్ 6A కి ముందు వెళ్ళాలి. నెక్స్ట్ స్టాప్ క్లాస్ 6A. అయ్యో మ్యాథ్ టీచర్, నేను మాయం. టీచర్, మే ఐ కమ్ ఇన్ ప్లీజ్? ఎస్ విజయ్, ప్లీజ్ కమ్ ఇన్. టీచర్, ఒక ఇంపార్టెంట్ వర్క్ కోసం నేను రోహన్తో 2 minutes మాట్లాడవచ్చా? ఓకే విజయ్. రోహన్, ప్లీజ్ గో. హాయ్ విజయ్. హాయ్ రోహన్, నాకు కొన్ని ఆన్సర్స్ కావాలి, ఓకేనా? షూర్ విజయ్, ప్లీజ్ అడగండి. నువ్వు ఈరోజు ఉదయం ఆర్ట్ రూమ్కి వచ్చావా? అవును విజయ్, వచ్చాను. అయితే అక్కడ ప్రియా పెయింటింగ్ చూసావా? లేదు విజయ్, నేను ఏ పెయింటింగ్ చూడలేదు. రోహన్, నువ్వు ఆర్ట్ రూమ్ నుండి ఏమైనా తీసుకుని వెళ్ళావా? థింక్, బాగా థింక్. అవును, ఆర్ట్ రూమ్ లో యాన్యువల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ది రోల్డ్ అప్ బ్యానర్ ఎక్స్ట్రా పీస్ ఉంది. అది పీటీ సార్ తీసుకొని వెళ్ళి జిమ్ స్టోరేజ్ రూమ్ లో పెట్టమని చెప్పారు. సో అది తీసుకొని వెళ్ళాను. నువ్వు రోల్డ్ అప్ చార్ట్ ఓపెన్ చేసి చూసావా? లేదు. అది మ్యాటర్ నౌ, కేస్ సాల్వ్డ్. అది ఎలా? రోహన్ చాట్ రోల్ అప్ అయ్యి ఉండడం వల్ల అది బ్యానర్ అనుకుని తీసుకెళ్లాడు. బ్యూటిఫుల్ పెయింటింగ్. సారీ విజయ్, నేను చెక్ చేసుకుని ఉంటే ఇంత ప్రాబ్లం అయ్యేది కాదు. నో ప్రాబ్లం రోహన్, బట్ నెక్స్ట్ టైం బీ కేర్ఫుల్, అంతే. హమయ్య, ఇప్పుడు కేస్ సాల్వ్డ్ అన్నమాట. ఎస్, థ్యాంక్స్ టు మీరా ఫర్ ది ఇంపార్టెంట్ క్లూ. ఓ థ్యాంక్ గాడ్. ఆల్సో థ్యాంక్ విజయ్. ధన్యవాదాలు విజయ్, సకాలంలో సహాయం చేసినందుకు. ఇలాంటి మిస్టీరియస్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా డిజిబొమ్మ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.